வந்திருக்கிற ஒருத்தரையும் கர்த்தர் விட போறது இல்ல. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిని దేవుడు వీడువాడు. நான் உனக்கு ஒரு சேலஞ்ச் பண்றேன். నేను ఒక ఛాలెంజ్ நீ చేస్తాను. ஆண்டவரை விட்டு எவ்வளவு தூரம் ஒண்ணா போ. నువ్వు కావాలంటే దేవుని విడిచి ఎంత దూరం కావాలన్నా వెళ్ళు. கர்த்தர் உன்னை கொண்டு ஏதாவது செய்யணும்னு நினைச்சிட்டா దేవుడు నీ మూలంగా ఏదైనా కార్యం చేయాలనుకుంటే கொக்கி போட்டாவது இழுத்துட்டு வருவார். నిన్ను గ్యాలం వేసైనా లాక్కుని பாருங்க, వస్తాడు. ஒரு மனிதனை, ఒక మనుషుని, ஒரு பிள்ளைய, ఒక బిడ్డను அவன் டீனேஜ்ல రక్షించబட்டுட்டா, టీనేజ్ లో రక్షణ పొందుకుంటే அவன் ఆ వ్యక్తి ஆண்டவரை விட்டு எவ்வளவு தூரம் போனாலும் దేవుని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళినా அவன் ஆண்டவர் எதையாவது பண்ணி அவனை கூட்டு வந்துருவார். దేవుడు ఏదైనా చేసి లాక్కుని వస్తారు. ఒకవేళ நீ ஆண்டவரை விட்டு போயிருந்தீனா దేవుని విడిచిపెట్టి இன்னைக்கு ஒரு குட் நியூஸ் சொல்றேன். ఈ రోజు ఒక శుభవార్త. இன்னைக்கு ஆண்டவர் உன்னை இழுக்கிறார். ఈ రోజు దేవుని இன்னைக்கு வான்றார். ఇక్కడ చూడండి, దేవుడు ఒక ప్రణాళిక చెప్తాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. నరుడికి దేవుడు ఏ పోలిక ఇచ్చాడు? 2 రకాల గుణాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే దేవుని స్వరూపము, రెండోది మన పోలిక, అంటే దేవుని పోలిక ఇచ్చాడు. మనం ఏం కలిగి ఉన్నామంటే, ఒకటి దేవుని స్వరూపము, రెండోది ఏంటంటే దేవుని పోలిక. ఇది మనకు అర్థం కావాలి. సైతాన్ ఇక్కడే మనల్ని మోసం చేస్తుంది. సో నీ ఐడెంటిటీ నువ్వేంటో నీకు అర్థం కావాలి. అసలు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నీకు తెలవాలి. నువ్వేంటో నీకు అర్థం కాకపోతే నువ్వు బలహీనుడు వాళ్ళకి అయిపోతావు.